జిజియా పన్ను కేవలం ట్యాక్స్ మాత్రమే కాదు, అది హిందువులను మానసిక హింసకు గురి చేయడానికి, హిందువుల ఆర్థిక స్థితిని కుదిపేసే విధంగా ఉద్దేశపూర్వకంగా విధించబడిందని ఈ పుస్తకాలు స్పష్టంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ను కేవలం ఒక పరిపాలకుడిగా మాత్రమే కాక ధార్మికత పరిరక్షకుడిగా, హిందువు దేవాలయాలను తిరిగి నిర్మించి హైందవీ స్వరాజ్యం కోసం పాటుపడిన ధీరుడిగా చూపించారు. అలాగే మాలిక్ కాఫూర్ దక్షిణ భారతంలో చిదంబరం, శ్రీరంగం, రామేశ్వరానికి తన సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడి హిందూ విగ్రహాలు మరియు దేవాలయాలను ధ్వంసం చేసిన సత్యాన్ని చూపించారు. ఇవన్నీ చూపించినందుకు మన సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్, లెఫ్టిస్ట్ ఇంకా ముస్లింల మత సంఘమైన AIMPLB ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ అండ్ లెఫ్టిస్ట్ చరిత్రను వక్రీకరించి మత సామరస్యం పేరుతో మొఘలుల ఆకృత్యాలను కప్పిపుచ్చి మొఘలులను ద గ్రేట్ అంటూ మహానుభావులుగా చూపించడం జరిగింది. స్కూల్స్లోని చదువుకునే మన పిల్లలకు నిజాలను దూరం చేస్తూ వచ్చిన పకడ్బందీ వ్యవస్థను ఇప్పుడు ఛిద్రమవుతుంది కాబట్టి వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు అన్నట్టు.